మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మన నెల్లూరులో మహారాజా క్రియేషన్స్ అన్నగారు తేజ అన్న దగ్గరికి అయితే మనం ఇక్కడ వచ్చేసాము. సో అన్నతో ఒకసారి మాట్లాడదాము. మనం ఇక్కడ ఎంత సైజులో బొమ్మలు ఉన్నాయి, ఎప్పటి నుంచి పెడుతున్నారు, సో దీని ఒక బొమ్మల గురించి కొద్దిగా అన్నగారు మాటల్లోనే మనం విందాము. సో నెల్లూరు వ్యూవర్స్కి కూడా, నెల్లూరు వాళ్ళకి కూడా, మేము కూడా ఇంతకుముందు హైదరాబాద్కి పోయి తీసుకొస్తూ ఉండేవాళ్ళం యాక్చువల్గా. ఓకే. మేము కూడా గత 26 సంవత్సరాలకి అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ సంవత్సరం అయితే వినాయక చవితి 27 సంవత్సరాలు పెట్టబోతున్నాం. ఫస్ట్ టైం మీ దగ్గరికి అయితే మేము కూడా రావడం. సో మా వ్యూవర్స్ కూడా ఒకసారి మీ గురించి ఏమన్నా. హాయ్ బ్రో, హాయ్ అందరికీ. దిస్ మహారాజ్ క్రియేషన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఇయర్ అయితే మన కాడ స్టార్టింగ్ 8 feet నుంచి 20 feet వరకు అవైలబిలిటీ ఉన్నాయి బ్రో. ఈ ఇయర్ ఏంటంటే ఒక్క బొమ్మ ఒక కాన్సెప్ట్ పరంగా, మోడల్ కూడా కాన్సెప్ట్ పరంగా చేస్తాం ఈసారి మనం. ఓకే, అవైలబిలిటీ ఉంటే అందరు తీసుకోవచ్చు. నా మ్యాక్సిమం 40% అయితే బుకింగ్ అయిపోయినాయి ఈ ఇయర్. ఇంకా 60% ఉండేది. ఇంత బుకింగ్ ఇప్పుడు దాకా ఎవరు చేసుకోవాలా, ఎక్కడ కూడా రన్ కాలేదు మనకాడ ప్రీ బుకింగ్. ఎందుకంటే మనకు అవుట్పుట్ ఇస్తున్నాం కస్టమర్కి. అందరికీ నమస్కారం. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మనం ఇప్పుడు నెల్లూరులో ఉన్నాం, అది కూడా మహారాజా క్రియేషన్స్ మల్లెతోట. సో నెల్లూరులో మహారాజా క్రియేషన్స్లో ఈ మధ్యకాలంలో నెల్లూరులో అయితే చాలా అంటే చాలా మంచి పేరు అయితే వచ్చింది. సో అక్కడ చూస్తున్నాం కదా మనం బొమ్మలన్నీ కూడా. సో అవన్నీ కూడా వీళ్ళు తయారు చేసినట్టు. ఈ మండపం చూసినట్లయితే సో 2 మండపాలు అయితే ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన మండపంలో ఏంటంటే 8 feet నుంచి 14 feet వరకు అయితే ఈ మండపంలో ఉన్నాయి. సో ఇంకొక మండపం కూడా ఉంది, అక్కడైతే 20 feet వరకు అయితే ఉన్నాయి. అది మళ్ళీ పోయి చూపిస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ ఈ బొమ్మలు చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మహారాజా క్రియేషన్స్ తరపున వచ్చినటువంటి బొమ్మలు నెల్లూరులో పెద్ద పెద్ద విగ్రహాలు. సో 18-20 అడుగుల వరకు కూడా మహారాజా క్రియేషన్స్ తరపు నుంచి బొమ్మలు అయితే తీసుకున్నారు. అంటే మనం దూరం వెళ్ళవలసిన అవసరం లేకుండా ముంబై టైప్ ఐడియల్గా సో వెళ్ళి అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటి అని అంటే ఇక్కడ చూసుకునే ప్రతి ఒక్క బొమ్మ కూడా ఇనిక్యూ బొమ్మ. అంటే 80 feet అంటే 80 బొమ్మలు తయారు చేస్తుంటే 80 బొమ్మలు కూడా 80 సపరేట్ బొమ్మలకి అయితే తయారు చేయడం జరిగింది. ఒక బొమ్మ ఇంకొక బొమ్మ కూడా రిపీట్ కాకుండా. సో మనం కోరుకునేది కూడా మన బొమ్మ వేరే వాళ్ళ దగ్గర ఉండకూడదు అనేది కోరుకుంటా ఉంటాం నార్మల్గా, అంటే ఆ మోడల్. సో అటువంటి వాళ్ళకైతే మనం మహారాజా క్రియేషన్స్లో చాలా అయితే బాగా డిజైన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క బొమ్మ. సో మీకు ఇది చూడండి. సో 3 సింహాలు, దానిపైన మన మహాగణపతి అయితే ఉన్నాడు. ఇక్కడైతే ఒక 5 కోతులు అయితే ఉన్నాయి. సో 5 కోతుల పైన మహాగణపతి, మళ్ళీ నంది పైన కూడా మహాగణపతి. సో ఇవన్నీ కూడా ముంబై టైప్ మోడల్స్లోనే తయారు చేయడం జరిగింది. అంటే మనం బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా. ఇంకా ప్రతి ఒక్క బొమ్మ కూడా ప్రతి ఒక్క మోడల్ సపరేట్గా ఉంటుంది, దేనికి అది డిఫరెంట్. వీళ్ళంతా నార్మల్గా బొమ్మను చేయడం కాకుండా ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్గా అయితే బొమ్మను తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్లు అనేటివి 80కి 80 కాన్సెప్ట్స్ అనేటివి యూజ్ చేయడం కూడా జరిగింది వీళ్ళు. సో దీని అవుట్పుట్ ఎలాగుంటుంది ఏంది అనేది డౌట్ ఉంటుంది కదా. సో బట్ ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం అయింది. బట్ సో వాటన్నిటిని చూపించడానికి కూడా వీళ్ళు మన ఒక వెంకటేశ్వర స్వామి మహాగణపతిని అయితే వీళ్ళు మనకి ఈ మధ్య ఓపెన్ చేయడం జరిగింది. సో ఇది చూసాం కదా, మనకి హైదరాబాద్ నుంచి ఐఎంఏఆర్కే గారు దీన్ని ఓపెన్ అయితే చేయడం. సో దీని అవుట్పుట్ చూడండి ఎంత బాగా అయితే ఉందో. సో ప్రతి ఒక్క బొమ్మ కూడా ఇంతే అవుట్పుట్ ఇస్తానని అయితే అన్న తేజ గారు అయితే చెప్తూ ఉన్నారు మనకి. సో చూడాలి, ఇంత బాగా చూస్తే మాత్రం డెఫినెట్గా మనమైతే పక్క స్టేట్స్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా కూడా మనకైతే ఉంది. అంటే మనకి చాలా దూరంగా ఉంటుంది, బట్ మనం ట్రావెల్ చేసేటప్పుడు కానివ్వండి, సో మనకు తెలుసు కదా. సో చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది వర్షానికి కానివ్వండి, లేదంటే గాలి వల్ల మనం పెద్ద బొమ్మలు తెచ్చుకునేటప్పుడు. అటువంటి వాళ్ళకైతే ఇదైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెల్లూరులో మీకు ఎలా కావాలో అలాగైతే చేసి ఇస్తారు. ప్రజెంట్ అయితే ఆర్డర్స్ తీసుకుంటున్నారు. మేబీ ఇంకో 1 or 2 days వరకు అయితే అలో ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే చాలా అంటే చాలా బొమ్మలు మామూలుగా ఫినిషింగ్ వరకు చేసుకుంటూ ఉన్నాయి. సో దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ మేబీ నెక్స్ట్ మంత్లో వీళ్ళు వెళ్ళబోతున్నారు. ఇప్పుడే వస్తే మీకు పెయింటింగ్స్ కానివ్వండి, లేకపోతే సో ఏ కలర్ లేపించుకుంటే మీకు నచ్చుతుంది అదంతా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బొమ్మలు చూశారు కదా, ఎవ్రీ బొమ్మకు వచ్చే వెరీ సింగిల్ పీస్గా ఉంటుంది. ఇక్కడ నాకు నచ్చింది స్పెషల్గా ఏంది అని అంటే, మనం బొమ్మ చూస్తాము, ఆ అవుట్పుట్ ఏందో మనకి అర్థం కాదు. సో కొన్ని కాన్సెప్ట్ బొమ్మలు అని చెప్పాం కదా. సో ప్రతి ఒక్క బొమ్మకి వాళ్ళు ఫోటోనైతే అమర్చడం జరిగింది. సో ఆ ఫోటో వల్ల మనకి దాని అవుట్పుట్ ఏంటి, ఎలాగొస్తుంది అనేది అయితే మనం తెలుసుకుంటా ఉండొచ్చు.
సో దానివల్ల మనకి ఎండ్ ఆఫ్ ది డే అంటే మనం ప్రతి ఒక్కరం అయితే 3-4 నెలల ముందరే బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒకవేళ కుదరలేదనుకునే వాళ్ళకైతే ఈ ఏరియాలో ఇక్కడ చూడండి 14-15 అడుగుల వరకు అయితే ఈ బొమ్మలు అయితే ఉండడం జరుగుతుంది నెల్లూరులో. సో చూడండి ఇది ఇక్కడ ఉంది కదా. సో ఈ టైపు ఫైనల్ అవుట్పుట్ అనేది ఈ బొమ్మ వస్తుంది. సో ఇవన్నీ 14 ఫీట్స్ అయితే ఉన్నాయని చెప్పి తేజాన్న గారు చెప్తున్నారు. ప్రతి ఒక్క బొమ్మకి వాటి ఐడియల్స్ అనేది ఎలాగొస్తుంది, వాళ్ళ కాన్సెప్ట్ ఏందనేది కూడా అన్న కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చాలా బాగా చేస్తున్నాడు. సో మనం కూడా వాటిలన్నిటిని చూసి మీకు నచ్చిన విధంగా పెయింట్స్ వేయించుకొని అమౌంట్ అయితే మీరే మాట్లాడుకోవాలి. నేనైతే మీకు ఫోన్ నెంబరు మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఆ అన్నకి ఫోన్ చేస్తే ఆ అన్నే డైరెక్ట్గా మీకు అడ్రస్ అంతా కూడా చాలా బాగా క్లారిటీగా అయితే అందిస్తున్నారు. లొకేషన్ షేర్ చేస్తే మీరే వచ్చి బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి మహాగణపతి ఎంత బాగున్నాడు. సో ఇంకా వర్క్స్ అయితే ఉన్నాయి. జస్ట్ ఇది స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది. అన్నిటినీ చేతులను కానీ కాళ్ళను కానీ అటాచ్ చేస్తూ ఉన్నారు. బట్ కాన్సెప్ట్ అయితే మనకి చాలా అయితే చాలా బాగున్నాయి. 80 వెరైటీస్ 80 కాన్సెప్ట్స్ లాగా అయితే ఉంది. సో ఇంకొకటి చెప్పాను కదా, అక్కడ వచ్చేసి ఒక 16-20 ఫీట్స్ ఆ రేంజ్లో ఉన్న బొమ్మలు ఒక 10 బొమ్మలు అయితే ప్రజెంట్ తయారు చేస్తున్నారు ఫస్ట్ టైం కాబట్టి. సో అక్కడికి పోతే మీకు ఎట్లాగా ఉంది ఏంది అనేది కూడా అర్థమవుతుంది. అది కూడా నేను ఇప్పుడే ఈ వీడియోలో చూపిస్తాను. సో అది ప్రజెంట్ అయితే మాత్రం చాలా అయితే చాలా బాగా అవుట్పుట్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో నెల్లూరులో చూసాము. సో నేను కూడా అయితే మా ఫ్రెండ్స్తో వచ్చి ఇక్కడ ఆర్డర్ ఇచ్చిపోదామని చెప్పి అయితే బొమ్మకు రావడం జరిగింది. సరే అదేవిధంగా మన నెల్లూరులో వాళ్ళకి మనకు ఛానల్ ఉంది కదా, సో ఒకసారి చేసి చూపిద్దాము. సో ఎవరైనా నచ్చితే మీరు వచ్చి చూసుకోవచ్చు. ఎందుకనంటే సో ఇక్కడ ప్రతి ఒక్క బొమ్మ కూడా సింగిల్ పీసు, ఐడియల్ పీసు, అందుకన కాన్సెప్ట్ ఓరియంటెడ్ పీసు. సో మన మహాగణపతిని మనం ఎలా చేసుకోవాలనుకుంటున్నాం, మనం ఇప్పుడే ఆర్డర్ చేసుకుంటే దాని ప్రకారం అయితే ఉంటుంది. సో చూద్దాం మరి ఇంకా అవుట్పుట్ అనేది ఎలాగొస్తుంది. ఇంకోసారి కూడా నేను ఇంకో వీడియో తయారు చేస్తాను మీకు, అంటే మ్యాక్సిమం అవుట్పుట్ ఎలాగొస్తుంది ఏంది అనేది. దాని ప్రకారం మనం కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. సో బట్ ముందరే ఎవరైనా చెక్ చేసుకోవాలనుకుంటే మాత్రం సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా నచ్చితే డెఫినెట్గా పోదాం. ప్రజెంట్ నెక్స్ట్ మండపానికి అయితే వెళ్తున్నాం. ఓకే, సో ఇదైతే అవుట్పుట్ అనమాట. అంటే మొత్తం స్టార్టింగ్లో ఎట్లాగ ఉంది చూడండి, బొమ్మలు చాలా అయితే చాలా బాగున్నాయి. సో ఇవన్నీ మామూలుగా 14 ఫీట్స్ వరకు అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇంకొకటి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి బుకింగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ 40% అయితే బుకింగ్స్ కూడా అయిపోయాయని చెప్పి తేజాన్న గారు చెప్తున్నారు. సో ఇప్పుడు చెప్పాం కదా, సో ఇదే సెకండ్ మండపం, రెండో మండపం. ఇక్కడ మండపంలో వచ్చేసినట్లయితే ఇక్కడైతే ప్రెజెంట్ అయితే ఒక 10 బొమ్మలను ఏర్పాటు చేయడం జరిగింది. 10 కూడా చాలా ఓరియంటెడ్ బొమ్మలు, సిద్ధి బుద్ధి లాగా లంబు జంబు అటువంటి బొమ్మలు. ఇక్కడ అన్నమయ్య రూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి రూపంలో మహాగణపతి. సో మీకు చూస్తే నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో, అంటే ఫొటోస్ ఎలాగున్నాయి ఏంది, వాటి అవుట్పుట్ ఏముంది ఏంది. సో ఆ కాన్సెప్ట్ రూపంలో ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా గజేంద్ర మోక్షం అని చెప్పి. సో ఇక్కడ మనకి గజేంద్రుడు మళ్ళీ ముసలిగూడ వినాయకుడిని తొక్కుతున్నట్టు ఉంది. ఈ నాగపాము అయితే ఇంకా బొమ్మలు నాగపాములు అయితే వస్తాయంట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నంది అలాగే గద్ద, సో ఇట్లా ప్రతి ఒక్కటి పౌలిస్తున్నట్టుగా ఈ బుక్ అయితే నాకు తెలిసి బుక్ అయింది అని అంటున్నారు. బట్ యా, సో మీరైతే ఇక్కడికైతే విజిట్ అయితే చేయొచ్చు. 100% విజిటింగ్ అనేది ఉంది. సో అంటే చూడండి చాలా అంటే చాలా బాగుంది. అవుట్పుట్ నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి టైప్ మోడల్లో. సో అదైతే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు చూస్తూ ఉంటే ఆల్రెడీ బుకింగ్స్ అనేటివి కూడా జరుగుతూ ఉన్నాయి. జనాభా వస్తూ ఉన్నారు. నేను వచ్చినప్పుడే నాతో పాటు కొంతమంది ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూడండి, సో ఈ బొమ్మ ఎంత బాగుందో. సో సింగిల్ పీస్గా కూడా మీరు వీడియోలో చూసినట్టుగానే కాకుండా డైరెక్ట్గా పోయి చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా అన్నని మహారాజా క్రియేషన్స్ వారిని రీచ్ అయితే అర్థమవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం మనం హైదరాబాదు అటు ఇటు తిరగకుండా మనకి కావాల్సిన అవుట్పుట్ ఇస్తే మాత్రం మనం మన నెల్లూరులోనే తీసుకోవడం అనేది చాలా అంటే చాలా మేలని చెప్పి నా అభిప్రాయం. కోర్స్ అన్నగారితో చెప్తే అన్న విజయవాడ, వైజాగ్, చెన్నై వీటన్ని ప్లేస్లకు కూడా పోతున్నానట. సో ఇక్కడ చూడండి ఈ బొమ్మలు. సో ఈ బొమ్మలన్నీ కూడా అన్నగారు అయితే సో అంటే ఎగ్జిట్ అవుట్పుట్లు అనమాట. సో ఇప్పుడు చూపించే బొమ్మలన్నీ కూడా అన్న చేసిన, అంటే ఆల్రెడీ ఈ బొమ్మలన్నీ కూడా మనకి
సో ఈ మండపాల్లో అయితే ఉన్నాయి. ఒక్కో దగ్గర అంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ కాబట్టి ప్రతి ఒక్క బొమ్మ మనకి ఎండ్ ఆఫ్ ది డే అయితే తెలుస్తుంది. మీరు ఏ బొమ్మ కావాలో మీరు చూసుకొని అన్నని అడిగితే అన్న కూడా చేసి పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. సో బొమ్మలు అయితే కాన్సెప్ట్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీరు ఎవరైనా బుక్ చేసుకోవాలి అనుకుంటే మహారాజా క్రియేషన్స్ నెల్లూరు వెళ్ళేటప్పుడు మామ మంచోడు ఛానల్ గురించి ఒక్క మాట చెప్పండి. సో ఇది చెప్పాను కదా యాక్చువల్గా మనకి అన్నమయ్య అని చెప్పి. సో ఇది అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్న రూపంలో మన మహాగణపతిని అయితే ఉంచారు. మనం స్టార్టింగ్లోనే చూపించాను. సో అన్నమయ్య అనేది మనం ఎండ్ ఆఫ్ ది డే మనకు అర్థమైపోతూ ఉంటుంది. మన బొమ్మ చూడంగానే మనకి గెస్ట్ చేయడం కష్టం అవుతుంది కానీ బట్ ఇట్లా చూసిన తర్వాత మనకి చాలా బాగా అయితే కనెక్ట్ అయిపోతున్నాం బొమ్మలకైతే. సో ఇది గజేంద్ర మోక్షం టైప్లో దీన్ని యాక్చువల్గా ఎలుక నుంచి మార్చేసి అన్నగారు కాన్సెప్ట్ మార్చేశారంట. సో ఇదిగోండి ఇదిగో ఈ ఎగ్జాక్ట్గా ఈ ఎట్టాగా ఈ 2 బొమ్మలు ఉన్నాయి కదా వినాయకులు, మొత్తం 3 వినాయకులు సిద్ధి బుద్ధి ఇలాగా సో ఇట్లా తయారవుతుంది. డమరకం పైన వినాయకుడు, లేదంటే తిరుపతి మహారాజు టైప్లో మన మహాగణపతి, తలపాక గణపతి రాజస్థాన్ టైప్లో. సో ఇదేంటంటే చాప మళ్ళీ అదేవిధంగా ప్రతి ఒక్కటి ఒక దీంట్లో ఒక 3 రకాలుగా మహా గణపతి నిలబడుకో ఉన్నాడు. సో అంటే ఏనుగు, చాప ప్లస్ మళ్ళీ ముసలి ఈ 3 కలిసిన కాన్సెప్ట్ అది. సో మనమైతే ఒకసారి ఆ అన్నతో కలిసి మాట్లాడి అంటే ఆ అన్న ఏం చెప్తాడు అనేది కూడా అన్న మాటలో కూడా ఒక ఫ్యూ మినిట్స్ అయితే మాట్లాడటం. సో ఒకసారి మాట్లాడి అన్న ఏం చెప్తున్నాడు ఏంది డెఫినెట్గా మీరైతే తెలుసుకోవాలి. ఒకసారి చూద్దాం. చూడండి ఈ బొమ్మలన్నీ చూశారు కదా ఇవన్నీ కూడా జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు మన నెల్లూరులో మహారాజా క్రియేషన్స్ అన్నగారు తేజ అన్న దగ్గరికి అయితే మనం ఇక్కడ వచ్చేసాము. సో అన్నతో ఒకసారి మాట్లాడదాము. మనం ఇక్కడ ఎంత సైజులో బొమ్మలు ఉన్నాయి, ఎప్పటి నుంచి పెడుతున్నారు, సో దీని ఒక బొమ్మల గురించి కొద్దిగా అన్నగారు మాటల్లోనే మనం విందాము. సో నెల్లూరు వ్యూయర్స్కి కూడా, నెల్లూరు వాళ్ళకి కూడా మేము కూడా ఇంతకుముందు హైదరాబాద్కి పోయి తీసుకొస్తూ ఉండేవాళ్ళం యాక్చువల్గా. ఓకే మేము కూడా గత 26 సంవత్సరాలకి ఇది కంప్లీట్ చేసుకున్నాము. ఈ సంవత్సరం అయితే వినాయక చవితి 27 సంవత్సరాలు పెట్టబోతున్నాం. ఫస్ట్ టైం మీ దగ్గరికి అయితే మేము కూడా రావడం. సో మా వ్యూయర్స్కి కూడా ఒకసారి మీ గురించి ఏమన్నా. హాయ్ బ్రో, హాయ్ అందరికీ. దిస్ మహారాజ్ క్రియేషన్స్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఈ ఇయర్ అయితే మన కాడ స్టార్టింగ్ 8 ఫీట్ నుంచి 20 ఫీట్ వరకు అవైలబిలిటీ ఉన్నాయి బ్రో. ఈ ఇయర్ ఏంటంటే ఒక్క బొమ్మ ఒక కాన్సెప్ట్ పరంగా, మోడల్ కూడా కాన్సెప్ట్ పరంగా చేస్తాం ఈసారి మనం. ఓకే అవైలబిలిటీ ఉంటే అందరు తీసుకోవచ్చు. నా మ్యాక్సిమం 40% అయితే బుకింగ్ అయిపోయినాయి ఈ ఇయర్. ఇంకా 60% ఉండేది. ఇంత బుకింగ్ ఇప్పుడు దాకా ఎవరు చేసుకోవాలా, ఎక్కడ కూడా రన్ కాలేదు మనకాడ ప్రీ బుకింగ్. ఎందుకంటే మనకు అవుట్పుట్ ఇస్తున్నాం కస్టమర్కి. అవునవును చూస్తాను. దానివల్ల సో యాక్చువల్గా మనకి అవుట్పుట్ కోసం చెక్ చేయడానికి మనం ఆల్రెడీ ఒక బొమ్మను చూస్తున్నాము. నేను కార్డ్స్లో వదులుతాను. మన వెంకటేశ్వర స్వామి టైప్లో వినాయకుడిని అయితే సూపర్గా అయితే ఉన్నాడు. సో దాని అవుట్పుట్ లాగే అన్నీ వస్తాయని చెప్పి 100% అయితే అన్న చెప్తున్నాడు. సో ఎక్కడ కాంప్రమైజ్ అయితే అని మాత్రం అవ్వటం లేదు. అంటే మనకి పెయింటింగ్ విషయంలో కానివ్వండి, లేదంటే దానికి కళ్ళులు పెట్టే విషయంలో కానివ్వండి, మంచి ఆర్టిస్టులని, అన్న కూడా మంచి ఆర్టిస్టు. సో మంచివి పని వాళ్ళని కూడా తీసుకొని వచ్చి మరి అది పనిగా అతను ప్యాషన్, మనం వినాయక చవితి ఎంత ప్యాషన్గా చేస్తామో అంతే ప్యాషన్గా ఈయన వినాయక చవితి విగ్రహం తయారు చేయడంలో అంతే ప్యాషన్ కనబరుస్తున్నాడు. ఒక్కొక్క బొమ్మ కూడా సింగిల్ టేక్ అని అంటే సో మీరు అర్థం చేసుకోవాలి. సో మీరు ఎప్పుడైనా కానీ నెల్లూరులో మాత్రం మీరు బొమ్మ పెట్టాలి అనుకుంటే మినిమం ఒక 10 ఫీట్, 15 ఫీట్, 16 ఫీట్ అప్ టు 20 ఫీట్స్ వరకు అయితే మహారాజా క్రియేషన్స్ అన్న నెంబరు, తేజ పేరు అన్నీ కూడా నేను డీటెయిల్స్లో నీకు పెడతాను. డెఫినెట్గా అయితే ఫోన్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేసినా కానీ అన్న లొకేషన్ అడ్రస్ అయితే పెడతారు. సో నేను ఈ వీడియోని మీకు రేపే పోస్ట్ చేస్తాను. సో డెఫినెట్గా అయితే చూడండి. థ్యాంక్స్ అన్న. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.